దేవరకొండ పట్టణంలోని పాత బజార్లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ చొరవతో రూపురేఖలు మారుతున్నాయని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాత బజారులోని ప్రజలు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. దేవరకొండ పట్టణంలోని పాత బజార్లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ చొరవతో రూపురేఖలు మారబోతున్నాయని దేవరకొండ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో అంగడి బజారు, పశువుల సంత వ్యాపారులకు నిలువైన పాత అంగడి బజార్, గాంధీ బజార్ కూరగాయల మార్కెట్ వ్యాపారులతో జనసందడితో కలకల్లాడేవని, నేడు పెరుగుతున్న ఊరు దృష్ట్యా బస్టాండ్, మార్కెట్, మీనాక్షి సెంటర్కు వ్యాపారులని చేసుకోవాలని, దీంతో ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోకుండా గత 20 సంవత్సరాల నుండి ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారులు సైతం నిరాశకు గురవుతున్నారు. ఈ విషయాన్ని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రత్యక్షంగా పలువురితో అధ్యయనం చేసి BSNL ఆఫీస్ వద్ద 2 కోట్ల రూపాయల వరకు రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని, పైభాగానే ఉన్న తహసీల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాన్ని నూతన నిర్మాణం చేపట్టడం కోసం ప్రతిపాదనలు పంపడంతో గాంధీ బజార్, కిల్లా బజార్ ప్రజలలో కొత్త ఆశలు చిగురించాయని, తద్వారా త్వరలో ప్రారంభం కాబోయే వివిధ కార్యాలయాలతో పాటు పాత పోలీస్ స్టేషన్ అభివృద్ధికి అడుగులు పడుతున్నాయని, ఎంతో కాలంగా ఫారెస్ట్ ఆఫీస్ నుండి ముత్యాలమ్మ వీధి వరకు ప్రధాన రహదారి, CC రోడ్డు పనులు సైతం వేగంగా జరుగుతుండడంతో పాత బజార్లోని ప్రజలు ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్కి కృతజ్ఞతలు తెలిపారు. మరింత అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి చేయాలని ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. నా పేరు గుద్దేటి జంగయ్య. ఓల్డ్ సిటీలో నేను నివసిస్తున్నాను. నేను రిటైర్డ్ స్కూల్ అసిస్టెంట్గా రిటైర్ అయ్యాను. మరి ఈ ఓల్డ్ సిటీలో గత 40 సంవత్సరాలుగా ఇక్కడే నివసిస్తున్నాను. మరి ఓల్డ్ సిటీ మీద ఉన్న ప్రేమతో నేను కొత్తగా ఇల్లు కట్టుకుని అక్కడికి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా నేను ఇక్కడే ఓల్డ్ సిటీ మీద ఉన్న మమకారంతో ఉంటున్నాను. మరి 1990, 2000 మధ్య కాలంలో ఈ పాత బస్తీ అంతా కూడా ఎంతో వైభవంగా మనుషులతో, వ్యాపారాలతో, రకరకాలైనటువంటి వృత్తులతో కలకలలాడుతూ ఉండేది. మరి కాలక్రమేణా మరి కోర్టు అవతల, బస్టాండ్ అవతలకి బిజినెస్ అన్నీ కూడా మైగ్రేట్ అయ్యాయి. మరి పాత బస్తీలో ఇప్పటికి కూడా దేవరకొండలో ఉన్న జనాభాలో దాదాపుగా 60% జనాభా పాత బస్తీలోనే ఉన్నది. పట్టణ ప్రజలకు, వార్డు ప్రజలకు నమస్కారములు. మనకు ఎన్నో ఏళ్లుగా తరబడిన 50 ఏళ్లకెళ్ళి ఎదురు చూస్తున్న సిమెంట్ రోడ్డు పాత బస్తీలో హరిజనవాడ నుండి ముత్యాలమ్మ బజార్ వరకు సిమెంట్ రోడ్డు ఏర్పాటు అవుతున్నది, వేస్తున్నారు. ఇది మన ఎమ్మెల్యే బాలునాయక్ గారి యొక్క కృషి వల్లనే ఈ పనులు దేవరకొండలో పట్టణంలో జరుగుతున్నవి. కాబట్టి మన బజారు కలకలలాడే అవకాశం వస్తుంది. ఇంతకుముందు పాత బజారు ఉన్నప్పుడు ఎట్లా కలకలలాడేదో అదే విధంగా మళ్ళీ ఈ బజారుకు కలకలలాడే అవకాశం వస్తుంది. మొహమ్మద్ ముజీబ్ అహ్మద్ని ఇక్కడ కిరాణా జనరల్ స్టోర్ నడుపుతున్న గాంధీ బజార్లో మా చిన్నప్పుడు ఇక్కడ కలకలాడేది. మన ఈ గాంధీ బజార్ మొత్తం కిల్లా బజార్ వరకు అన్ని కాలేజెస్, స్కూల్స్, మార్కెట్లు అన్ని ఇక్కడనే ఉండే. ఇప్పుడు మొత్తం అటు వెళ్ళిపోయినాయి. ఈ 10 సంవత్సరాల్లో ఇక్కడ బిజినెస్ చాలా డౌన్ అయిపోయింది. ఏ బిజినెస్ నడుస్తలేదు. ఇంకొకటి ఆఫీసులు మొత్తం అటు పోయినాయి కొత్త బజార్లో. మా పాత బజార్కి ఏం డెవలప్ లేకుండే. ఇప్పుడు మన బాలునాయక్ గారు వచ్చేసి ఇప్పుడు మన ఈ రోడ్లు, CC రోడ్లు, మన ఇప్పుడు ఆఫీసెస్, కొత్త రిజిస్ట్రేషన్ ఆఫీస్, RDO ఆఫీస్ అన్ని తెస్తారంట. చాలా మంచి. నేను హసీనా, ఈ 15th వార్డ్ నుంచి ఒక అభ్యర్థిగా, మాకైతే ఇక్కడ 15th వార్డ్ నుంచి అయితే ఉమెన్ గా మాకు వైస్ చైర్మన్ గా గానీ, వార్డ్ మెంబర్ గా గానీ ఎంతో సంతోషంగా మాకు అన్ని అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇక్కడ మేము ఏది సమస్య ఉంది అని చెప్పుకుంటే ఆ సమస్యని తీరుస్తున్నారు. అలాగే మాకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. అంతేకాకుండా CC రోడ్స్ వేయిస్తున్నారు. మాకు ఈ వార్డ్ లో చిన్న సమస్య ఏంటంటే ఉర్దూ మీడియం స్కూల్లో 10th వరకే ఉంది. అది కాస్త ఇంటర్ వరకు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. ఎమ్మెల్యే బాలునాయక్ సార్ వచ్చిన కాడి నుంచి చాలా అభివృద్ధి అనేది జరుగుతుంది.
ఇక్కడ నుంచి మాకు ముత్యాలమ్మ వీధి వరకు సీసీ రోడ్స్ అనేది రావడం జరిగింది. ఇంకా మా ఈ 15th వార్డ్ ని డెవలప్ చేయాలని మనస్ఫూర్తిగా మేము ఎమ్మెల్యే బాలునాయక్ సార్ గారిని అయినా సరే, మా కౌన్సిలర్ అయిన వైస్ చైర్మన్ అయినా సరే వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పటాన్వాడి 10వ వార్డు. ఇక్కడ ఉర్దూ మీడియం స్కూల్ అనేది చాలా ఏళ్ల పాటు ఉన్నది. ఇక్కడ ఏంటంటే 10వ తరగతి దాకానే ఉంది. ఇలా చదివేట వాళ్ళందరూ పేద పిల్లలు. ఇంటర్మీడియట్ చదవాలంటే ఇటు వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్ పోవాల్సింది వస్తుంది. అందుకే హయ్యర్ ఎడ్యుకేషన్ చాలా పిల్లలవి ఆగిపోతున్నాయి. ఇక్కడ బాలునాయక్ గారిని, ఎమ్మెల్యే గారిని కోరుతున్నది ఏమంటే ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ కావాలని, ఇంటర్మీడియట్ కావాలని కోరుతున్నాను. 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా గతంలో పోటీ చేసినాను. ఇప్పుడు శాసన మంత్రి బాలనాయక్ గారు, ఎమ్మెల్యే బాలనాయక్ గారు మన పాత ఏరియాలను పర్సనల్గా తీసుకొని ఇప్పుడు మన చైర్మన్ పుణ్యంగేశ్వర్ గారు కూడా మన పాత ఏరియాలను డెవలప్ చేయాలనే మంచి ఆలోచనతోటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ని, ఎంఆర్ఓ ఆఫీస్ని మరియు ఎక్సైజ్ ఆఫీస్ని ఇక్కడ కట్టడాలను నిర్మించడానికి పూర్తి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటు డెవలప్మెంట్ని మేము అందరం కూడా శాసనమంత్రి బాలనాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాము. మరియు మన చైర్మన్ గారు. నా పేరు వనం పద్మావతి. ఒకప్పుడు ఈ ఏరియా మస్తు కలకలలాడుతుండేది. ఇప్పుడు మొత్తం పబ్లిక్ అంతా పోయింది. ఇక్కడ ఏరియా మొత్తం ఇక్కడ ఆఫీసులు వస్తే డెవలప్ అవుతుంది. మాకు కూడా సీజన్ బిజినెస్ నడుస్తుంది. ఇక్కడ వాళ్ళకి మొత్తం ఏం లేకుండా అయిపోయింది. పాత బజార్ మొత్తం ఓల్డ్ బజార్ అయిపోయింది. పబ్లిక్ నడుస్తలేరు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కడతారట. ఇంకేమైనా కార్యాలయాలు వేస్తే జర డెవలప్ అవుతుంది ఏరియా. పాత పోలీస్ స్టేషన్ ని డెవలప్ చేస్తే మాకు కూడా పబ్లిక్ నా పేరు తడకమండ భిక్షమయ్య. మా నాన్నగారి పేరు తడకమండ వెంకటేశం. మాది గాంధీ బజార్, దేవరకొండ, కిల్లాకు దగ్గర పట్ల ఉంటాం. ఇంతకుముందు మా వ్యాపారం ఇక్కడ ఇంచుమించు 50 నుండి 60 సంవత్సరాల నుండి జరుగుతున్నది. అసలు మార్కెట్ అనేది ఇక్కడనే టోటల్ గా మార్కెట్, అన్ని వ్యాపారాలు ఈ బజార్లోనే ఉండేది. పాత బజార్లో కూరగాయల మార్కెట్, అన్ని అంగడి బండ్లు, అంతా వ్యాపారాలు ఇక్కడనే జరిగేది. గత ఒక 15-20 సంవత్సరాల నుండి ఇదంతా కాలక్రమేణా రోడ్డు మీద తీసుకుపోయినారు. అసలు ఈ వ్యాపారం అనేది ఇక్కడికి వెళ్ళి రోడ్డు మీద పోయిన తర్వాత అన్ని ఆఫీసులు ఇక్కడ ఏవి లేకుండా అయిపోయింది. ఇంతకుముందు ఇక్కడ పశువుల సంత ఉండే, పశువుల సంతను కూడా రాజకీయ పరంగా మల్లెపల్లికి మార్చడం జరిగినది. ఆ పశువుల సంత ఉన్నా కానీ ఈ ఏరియా ఇట్లనే డెవలప్మెంట్ ఉండేది. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఈ మన పాత టెలిఫోన్ ఎక్స్చేంజ్ పక్కకు రిజిస్ట్రేషన్ ఆఫీసు అలాట్మెంట్ చేయించారు. అలాగే పాత పోలీస్ స్టేషన్, ఎక్సైజ్ ఆఫీస్ కూడా అలాట్ చేశారు. ఇక్కడ మున్సిపల్ ఆఫీసు కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు.